హల్లెలూయా. అక్కడ చెప్తాడు హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని నామములో కూడి వచ్చిన బిడ్డలందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన వాక్య భాగాన్ని మనము ధ్యానించేద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మైక్లో పాస్టర్ చదువుతారు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు షీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోధమును గోమేదికయును దొరుకును. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కొన్ని నదులు ప్రవహిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి ఏదేని యొక్క తోట లేదా అక్కడ మనం గమనించినట్లుగా మరలా చదవండి 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తూర్పు దిక్కున ఏదెనులో ఒక తోట వేశాడు. తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్టుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి. చూడండి, ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి. హల్లెలూయా. ఇక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే ప్రవహించు నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో దేవుడు ఆదాము అవ్వలను దేవుడు సృజించాడు. వారికి ఒక అందమైన తోట ఇచ్చాడు. ఆ తోట పేరేంటి? ఏదేను తోట. అందులో వారిని నివసించమని చెప్పాడు. ఆ తోట మధ్యలోని ఏముంచాడు? ఆ తోట మధ్యలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైనటువంటి చెట్టును ఉంచాడు. ఆ చెట్టు పండ్లు తినమన్నాడా వద్దన్నాడా? వద్దన్నాడు కదా. ఆ చెట్టు పండ్లు తినకూడదని చెప్పాడు. తినడం మీరు ఏమవుతారని చెప్పాడు? నిశ్చయంగా మీరు చనిపోతారు. ఎప్పుడైతే ఆ తోట మధ్యలో ఉన్న ఆ యొక్క మరి చూపునకు రమ్యమైనది ఆకర్షణీయటువంటి ఆ చెట్టు పండు తింటారో మీరు చనిపోతారని చెప్పారు. సరేనా? సరే, మనకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు. కాబట్టి ఆ చెట్టు పండు ఏ విధంగా ఉందంటే చాలా అందంగా ఉంది, చాలా అందముగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, ఇంకా రమ్యముగా ఉంది. ఇప్పుడు దేని బిడ్డలారా, ఈ లోకంలో కూడా మనకు మరి ఆకర్షించి సాతాను నిత్యం మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? పాపం వైపు లాగడానికి ఆకర్షిస్తూ ఉంటారు. దేవుడి నుండి మరి తప్పించడానికి వాడు రకరకాల ఆకర్షణలు మనకి ఇస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయకూడదు? ఆకర్షణలకు లొంగిపోకూడదు. సరే, ఏదేమైనప్పటికీ మనకి తెలుసు, మొట్టమొదటిగా మరి ఆదాము అవ్వల ద్వారా లోకంలోనికి పాపము, శాపము, మరణము అన్నీ కూడా ప్రవేశించారు. సరే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ పాపము, ఆ మరణము అన్నీ కూడా తొలగించబడ్డాయి. హల్లెలూయా. మొదటి ఆదాము ద్వారా పాపము, శాపము, మరణము వచ్చింది. కానీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు పాపమునకు క్షమాపణ, నిత్య జీవము మనకు లభించింది, రక్షణ లభించింది. హల్లెలూయా.
మరి అట్లాగే ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం తోటను తడుపుటకు దేవుని సన్నిధి నుండి ఒక నది బయలుదేరుతూ ఉంది. అక్కడ ఆ నది 4 భాగాలు అయింది, 4 భాగాలుగా విభజింపబడింది. మొట్టమొదటి నది పేరు ఏంటంటే పీషోను. ఏంటంటే పీషోను. రెండోది గీహోను. మూడోది హెద్దికేలు. 4వది యూఫ్రటీస్. ఈ 4 నదులు కూడా దేవుని సన్నిధి నుండి అవి ప్రారంభించబడుతూ ఉన్నాయి. అక్కడ ప్రారంభమై అవి ప్రవహిస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనం చూస్తా ఉన్నటువంటి బిడ్డలారా, ఈరోజు మనము పీషోను అనే నది గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పీషోను అనే నది గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ 4 నదులు లేదా ఈ పీషోను అనే నది దేవుని సన్నిధి నుండి ప్రారంభమై ప్రవహిస్తూ ఉంది. దేవుని సన్నిధి నుండి ప్రారంభమై ప్రవహిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డారా, మనందరికీ నది అనగానే నదులు ఏముంటాయి? నీళ్లు ఉంటాయి కదా. కాబట్టి నీళ్లు, నది దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఎప్పుడైనా కూడా నీళ్లు దేవుని వాక్యానికి ఎక్కువగా సాదృశ్యం. తర్వాత దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యం. ఎక్కువగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నీళ్లు దేవుని వాక్యానికే సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పీషోను నది ఎక్కడ ప్రవహిస్తుందంటే దేవుని సన్నిధి నుండి ప్రారంభమై దేని చుట్టూ ప్రవహిస్తుందంటే, చదవండి మళ్ళా. దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. అక్కడ ఒక దేశం పేరు మెన్షన్ చేశాడు. హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. చూడండి, దేవుని సన్నిధి నుండి ప్రారంభించబడిన ఈ పీషోను అనే నది దేని చుట్టూ ప్రవహిస్తుందంటే హవీలా అనే దేశం చుట్టూ ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, కొన్ని ఏరియాస్లో నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ చుట్టుపక్కల. ఇప్పుడు మనం రాయపట్నం వెళ్తే అక్కడి నుంచి ఆ నది, గోదావరి నది ప్రవహిస్తూ పోతూ ఉంటుంది. మన ఇక్కడ పెనుగంగా ఉంది, లాంగ్సాంగి వాగు మరి ఆ గ్రామాల గుండా ప్రవహిస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ పీషోను అనే నది ఈ హవీలా దేశం చుట్టూ ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఈ నది అనగా, నీళ్ళు అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. తర్వాత ఈ హవీలా అనగా అర్థం ఏంటంటే ఇసుక భూమి అని అర్థం. హవీలా అనే పదానికి అర్థం ఏంటి? ఇసుక భూమి. కాబట్టి ఈ దేవుని వాక్యం అనే నది ఇసుక భూమి చుట్టూ ప్రవహిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మరి ఈ వాక్యం అనే నది ఇసుక భూమి చుట్టూ ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మరి ఆ ఇసుక భూమి ఎవరు అంటే నీవు నేనే. హల్లెలూయా. ఆ ఇసుక భూమి ఎవరండి? మీరు నేను అయి ఉంటున్నా. దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే దేవుని వాక్యము మనలో ప్రవహిస్తుంటుందో మనము నిత్య జీవము గల వరకు ఉంటాం, సారవంతులుగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం మనలో ప్రవహిస్తున్నప్పుడు మనము బలంగా ఉంటాం. మనము దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనము తప్పిదమును కూడా చేయలేము, పాపమును కూడా చేయలేము. అందుకే కీర్తన గ్రంథంలో మీరు చూస్తే 119వ కీర్తన 9వ వచనం రాయబడి ఉంటుంది. చదవండి, కీర్తన 119:9. కీర్తన 119:9 త్వరగా చదవండి. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూడండి, యవనస్తులు లేదా ఎవరైనా కూడా మనం ఏ విధంగా జాగ్రత్తగా నివసిస్తాం, ఏ విధంగా మరి పాపంలో పడిపోకుండా మనం భయం కలిగి ఉంటామంటే దేవుని యొక్క వాక్యం మనలో నివసించడం ద్వారా, దేవుని వాక్యం ఉండటం ద్వారా దేవుడు మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మనలో హృదయంలో నివసింపనీయాలి. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. చదవండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద బుక్ ఆఫ్ డ్యూటెరోనమీ 6 verse. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు, నీ హృదయములో ఉండవలెను. హల్లెలూయా. చూడండి, మన హృదయంలో ఉంచుకోవాలి దేవుని మాటలు. దేవుని యొక్క మాటలు ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా, ఆ వాక్యం మనలో నివసించడం ద్వారా మనము తప్పిదంలో పడిపోము. కాబట్టి నిత్యము సాతానుడు మనల్ని ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాడు? పడగొట్టడానికి ప్రయత్నము చేస్తాడు, పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు, దేవుడి నుంచి దూరం చేయడానికి
ప్రయత్నం చేస్తాడు, మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరు దేని బిడ్డలారా, ప్రియమైన సంఘమా, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నివసింపనీయాలి. కాబట్టి దేవుని వాక్యము దేవుని యొక్క వాక్యం హృదయంలో ఎల్లవెల్లా నివసింపనీయాలి. ఆ వాక్యాన్ని మనం బాగా చదవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. అందుకంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీ హృదయంలో ఉండవలను. మన హృదయంలో దేవుని వాక్యం ఉండదు. ఎంతమందికి మీలో దేవుని వాక్యం ఉంది? ఎంతమందికి ఒక మాట చెప్తే మీరు రెఫరెన్స్ చెప్పగలుగుతారు? దేవుని బిడ్డలారా, అందుకే మన హృదయంలో వాక్యం లేదు కాబట్టి సాతాను మనం శోధించే అవకాశం ఉంది, సాతాను మనం పడగొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యవనస్తుల గురించి వాక్యం ఏమి రాయబడింది? యవనస్తులు ఏ విధంగా జాగ్రత్తగా ఉంటారట? దేవుని యొక్క వాక్యం వారి హృదయంలో ఉంచుకోవడం ద్వారా, నిలుపుకోవడం ద్వారా వారు పడిపోకుంటుంటారు. కాబట్టి ఒక మనిషికి ఈ యవ్వన దశ చాలా ప్రాముఖ్యమైనది. ఈ యవ్వన దశ చాలా ప్రాముఖ్యమైనది. ఈ యవ్వన దశలో వాళ్ళ జీవితం పాడైపోతే వాళ్ళ జీవితం అంతా పాడైపోతుంది. వాళ్ళ జీవితం అంతా పాడైపోతుంది. వాళ్ళు పాడు కావడం మాత్రమే కాకుండా వారి చుట్టూ ఉన్న కూడా పాడైపోతారు. వాళ్ళ చుట్టూ ఉన్న కూడా పాడైపోతారు. కాబట్టి యవ్వన కాలంలో సాతాను శోధిస్తూ ఉంటాడు ఎక్కువగా. కాబట్టి దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుని వాక్యము మనలో నివసింపనీయాలి. అందుకే వాక్యం మీరు చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో చూస్తే మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అనే మాట రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం అనుకుంటే చాలండి, 2వ అధ్యాయం 12వ వచనంలో 13వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. యవ్వనస్తులారా మీరు బలవంతులు. చూడండి, యవ్వనస్తులు బలవంతులు కానీ బలహీనత. అర్థంగా నా మాట, బలవంతులే కానీ బలహీనత. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. నయమాను బలవంతుడే కానీ ఏముంది? నయమాను పరాక్రమం గలవాడే కానీ ఏముంది? అక్కడ రాయబడింది వాక్యంలో, నయమాను పరాక్రమం గల మంచి సైన్యాధిపతి కానీ అతనికి కుష్ఠరోగం ఉన్నది. కాబట్టి చాలామంది యవనస్తులు బలవంతులే, మంచి వాళ్ళే, గొప్పగా సహకరిస్తారు, అన్ని చేస్తారు, కానీ ఏదో ఒకటి ఉంటుంది లోపం. ఏదో ఒక పాపకు సంబంధించిన అలవాటు ఉంటుంది, పాపకు సంబంధించిన లోపం ఉంటుంది. కాబట్టి ఆ లోపాన్ని మనం తీసేసుకుంటే ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇంకా దేవుడు దీవిస్తాడు, ఇంకా దేవుడు ఏం చేస్తాడు? బలపరిచి ఇంకా అనేక మందికి ఆశ్చర్యకరంగా దేవుడు మార్చుతాడు. కాబట్టి యవ్వనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యం మీలో మీరు దుష్టుని ఏం చేశారట? జయించి ఉన్నారు. కాబట్టి పాపము దుష్టు నుంచి వస్తుంది, పాపము ఆలోచనలు దుష్టు నుంచి వస్తాయి, పాపము సంబంధించినటువంటి ఆ తలంపులు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? దుష్టు నుంచి వస్తాయి. కాబట్టి వాటిని నువ్వు జయించాలి. నువ్వు దుష్టును జయించి ఉన్నావు అంటే దేవుని వాక్యం నీలో నివసింపనిచ్చినప్పుడు నువ్వు దుష్టుని ఏం చేస్తావు? జయిస్తావు. కాబట్టి నువ్వు బలవంతుడు, బలహీనుడు కాదు. నువ్వు చాలా సుందరం అనుకుంటావు, అయ్యో దీన్ని జయించలే. నో 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 నో, నువ్వు బలవంతుడు. బలవంతుడు కాబట్టి ఏం చేస్తావు? జయించగలుగుతావు. బలహీనుడు జయిస్తాడా? జయించడు. కాబట్టి దేవుడు నీకు ఆ శక్తి పెట్టారు. నువ్వు ఎదుర్కొంటున్న శోధనను జయించే శక్తి నీలో పెట్టాడు. నువ్వు అనుకుంటావు, అయ్యో నేను దీన్ని జయించలేకపోతున్నా, అయ్యో నేను దీన్ని జయించను, నా వల్ల కాదు. నో 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 నో, నీ వల్ల అవుతుంది. దేవుడు ఆ శక్తి నీలో పెట్టాడు. అవే నువ్వు ప్రయత్నం చేయట్లేదు, నువ్వు ఆలోచన చేయట్లేదు, నువ్వు దాన్ని జయించాలనే ఆలోచన, ఆశ, తీర్మానం నీలో లేదు. నీలో ఉంటే తప్పకుండా నువ్వు జయిస్తావు. అవే హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ నది, పీషోను అనే నది హవీలా దేశం చుట్టూ ప్రవహిస్తూ ఉంది. ఈ హవీలా దేశం చుట్టూ ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఆ నది ప్రవహించడం ద్వారా చూడండి, నది ప్రవహించే స్థలాలు ఏ విధంగా ఉంటాయి? పంట పొలాలు ఏ విధంగా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. మీరు చూడండి, మన ఆదిలాబాద్లో తక్కువ. మీరు జెండాలో లక్ష్యపేట నుంచి గమనించండి. మళ్ళీ ఇంకా మా ఊరు వైపు వస్తే కరీంనగర్ అటువైపు మీరు వస్తూ ఉంటే మొత్తం పచ్చని పొలాలు ఉంటాయి. ఎటు చూసి ఏముంటాయి? పచ్చని
పొలాలు ఉంటాయి. మా ఊళ్ళో కూడా ఎక్కువగా వరి వేస్తూ ఉంటారు. ఎటు చూసిన పచ్చని పొలాలు ఉంటాయి, చెరువులు ఉంటాయి మా దగ్గర, తర్వాత కెనాల్స్ ఉంటాయి. మా ఊరు నుండి కూడా ఇక్కడ శ్రీరామ సాగర్ ప్రాజెక్టు నుంచి మా ఊరికి కెనాల్ వస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా వస్తుంది. అలా చూడండి, దగ్గర దగ్గర 200 కిలోమీటర్లు ఇంచుమించు అంటే ఇక్కడ నుంచి. అట్లా చూడండి, ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా పచ్చగా ఉంటాయి, అంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి. పచ్చగా ఉండడం అంటే దేవుని యొక్క శక్తితో నింపబడడం, లేదా దేవుని యొక్క సన్నిధితో నింపబడడం, లేదా వాళ్ళు ఆస్వాదించబడిన జీవితాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంకా ఆంధ్ర సైడ్ చూడండి, అక్కడ సముద్రాలు ఉంటాయి, నదులు ఉంటాయి. ఆ నదులు ఉన్న ఏరియాస్, ఆ జిల్లాలన్నీ కూడా ఏమైపోతాయి, పచ్చగా ఉంటాయి, మంచి పంటలు పండుతాయి, మంచి పంటలు పండుతాయి. మన హైదరాబాద్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్షాలు, అంటే నీరు ఎక్కువ ఉండదు, మన చుట్టూ నదులు లేవు, దూరంగా ఉంటాయి. ఏదో చిన్న చిన్న వాగులు ఉన్నాయి అంతే, చిన్న చిన్న వాగులు ఉన్నాయి తప్ప పెద్ద నదులు మన హైదరాబాద్కు లేవు, మన హైదరాబాద్ చుట్టూ లేవు. అందుకే మనకి ఎక్కువగా పంటలు ఇక్కడ పండలేకపోతున్నాయి, అంటే వరి అలాంటి పంటలేకపోతున్నాయి. కానీ దేవుని కృప ఏంటంటే పత్తి బాగా పండుతుంది, పత్తి బాగా పండుతుంది. కాబట్టి నేను దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎక్కడైతే ఈ నది చుట్టూ ఈ యొక్క అవిల దేశం చుట్టూ ఆ పీసుల నది ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ గొప్ప ఆశీర్వాదాలు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అట్లాగే నేను దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని వాక్యము మనలో మనము ఉంచుకుంటాము, నిలుపుకుంటాము. మనం చూసాం కదా, దేవుని వాక్యం మనం విన్నప్పుడు అన్ని మనకు గుర్తుండవు. ఇప్పుడు చూడండి, ఎవరైనా నువ్వు తిట్టింది 10 సంవత్సరాల కింద తిట్టింది కూడా ఇప్పుడు గుర్తుంటుంది. కానీ పోయిన వాళ్ళ వాక్యం గుర్తుంటారు ఉంటుందా? జనరల్గా ఉండదు. చూడండి, అంటే సాతానుడు దేవుని వాక్యాన్ని మనలో గుర్తు లేకుండా చేస్తాడు. అందుకే మనం శ్రద్ధగా వినాలి. అందుకే పాత నిబంధన గ్రంథం మీరు చూస్తే ఇశ్రాయేలు ప్రజలందరికీ 10 మార్లు ఈ మాట చెప్తా ఉంటాడు. నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి. నీ హృదయంలో రాసుకోండి, నీ గలులపై రాసుకోండి, నీ కంటిలో కాటిక వల్ల ఉంచుకోండి, నీ యొక్క నుదుటిన భాషల వల్ల రాసుకోండి అని చెప్తా ఉంటాడు. ద్వితీయోపదేశకాండం మీరు చూస్తే, సంఖ్యాకాండం మీరు చూస్తే, నిర్గమకాండం మీరు చూస్తే అక్కడ ఇవే మాటలు ఉంటాయి. శ్రద్ధగా జాగ్రత్తగా. ఎందుకు దేవుడు అన్నిసార్లు మెన్షన్ చేశాడు? ఒకసారి చెప్తే సరిపోదా? మీరు ద్వితీయోపదేశకాండం మీరు చదవండి, అందులో చాలాసార్లు మాట ఉంటుంది. 6వ అధ్యాయం 6వ వచనం ఉంది. అట్లాగే 28వ అధ్యాయం చూడండి, 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ హల్లెలూయా. చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు ఆజ్ఞాపించున్న మాటలన్నీ నీ హృదయంలో ఉండవాలి. ఇక్కడ కూడా నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు నువ్వు శ్రద్ధగా వినాలి. అందుకే మీరు దేవుని బిడ్డలారా, అన్ని మనకు గుర్తుంటాయి, కానీ దేవుని వాక్యం గుర్తుండదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే పదే ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడంటే, మీరు శ్రద్ధగా వినండి, దాన్ని గ్రహించండి, దాన్ని హృదయంలో నిలుపుకోండి. హృదయంలో ఎప్పుడైతే వాక్యం నిలుస్తుందో అది పోదు. హృదయంలో ఎప్పుడైతే వాక్యం నిలుస్తుందో అది పోదు. అప్పుడు నువ్వు ఫలిస్తావు. విత్వానుభవాల భావం కూడా అదే కదా. 4 రకాల నేలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి నేల త్రోవ పక్క పడిన నేల. రెండవ నేల చెప్పండి, తెలిసినదే కదా. రెండవ నేల రాతి నేల. మూడవ నేల ముళ్ళ పొదలు. 4వ నేల మంచి నేల. చూడండి, ఈ 4ట్లో 4వది మంచి నేల అంటే హృదయంలో ఎప్పుడైతే వాక్యం నీకు వెళ్తుందో నువ్వు ఫలిస్తావు. అందుకే దేవుడు ఏమన్నాడు? నీ హృదయంలో మాటలు రాసుకోమన్నాడు. మనం చెవి ద్వారా విని కొంతమంది మనసు దగ్గరనే ఆపుకుంటారు, మనసు దగ్గర ఆపుకోవాలి. అక్కడ నుంచి ఎక్కడ దగ్గర పోని వాళ్ళ హృదయం దగ్గర పోవాలి. కొంతమంది ఏం చేస్తారు? ఒక చెవి కూడా వింటారు,
దేవుడు ఇంకో చెవి ఇచ్చాడు కదా మనకు. దేవుడు ఏం చేశాడు? ఎన్ని చెవులు ఇచ్చాడు మనకు? 2 చెవులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకటేమో వినడానికి, ఇంకొకటి విన్నదని వెంటనే మర్చిపోవడానికి. విన్నది వెంటనే మర్చిపోవడానికి అనుకుంటా ఉంటాం. కాదు కాదు, శ్రద్ధగా వినడానికి ఒక చెవి సరిపోదు కాబట్టి 2 చెవులు ఇచ్చాడు. కొన్ని సందర్భంలో ఆ చెవికి వినబడని స్థితి వచ్చినా ఇంకో చెవి ఏమవుతుంది? వినంతకు ఉపయోగపడుతుంది. అందుకే చూడండి, మీరు కన్ను 2 ఇచ్చారు, చెవులు 2 ఇచ్చారు, మూసిక నాసిక రంధ్రాలు 2 ఇచ్చారు, నోరు 1 ఇచ్చారు. గమనించండి, చాలా గమనించండి. అంటే ఈ నోరు త్వరగా నాశనం చేసేస్తుంది. అందుకే ఇది 2 ఇవ్వలేదు. 2 ఇస్తే అయిపోతుంది కథ. అది అక్కడే అయిపోయేది. అది ఆదమ వాళ్ళ దగ్గరే కథమైపోయేది ఈ జనాలంతా. అందుకే దేవుడు నోరు 1 ఇచ్చాడు, తర్వాత కళ్ళు 2 ఇచ్చాడు, తర్వాత చెవులు కూడా 2 ఇచ్చాడు. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మంచిది మనకు ఎక్కదు, అది ఆదాము స్వభావం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ప్రతి మనిషికి తొందరగా మంచి ఎక్కదు, మంచి అర్థం కాదు, చెవిన పట్టదు, వినం మనం. అది మనిషి స్వభావం కాబట్టి అందుకే దేవుడు ఏం చేసిందంటే ముందుగానే ఆయన మహాజ్ఞాని. హల్లెలూయా, ఆయన మహాజ్ఞాని. చూడండి, ఆదాము సృష్టించినప్పుడే 2 చెవులు ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ విధంగా ఉంటుందో పరిస్థితి. అందుకే ఒక చెవి గుండెను సరిగ్గా వినలేదు కాబట్టి 2 చెవులు కూడా సరిగ్గా విను, 2 కళ్ళ గుండా మంచి కరెక్ట్ చూడు అని దేవుడు ఆ ఉద్దేశంతో ఇచ్చాడు. కానీ మన ఏ ఉద్దేశంతో ఉంటామంటే దానికి రివర్స్ ఉంటుంది. దానికి ఏం చేస్తాం? రివర్స్ ఉంటుంది. దేవుడు 2 ఇచ్చాడు కదా, ఎందుకు? ఒకటి వినడానికి, ఇంకొకటి దాని నుండి విడిచిపెట్టడానికి, మర్చిపోవడానికి మనం అనుకుంటాం. కాదు కాదు, దేవుడు ఇచ్చిన ఉద్దేశం అది. కాబట్టి దేవుడారా, ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో అదే మన జీవితం పైన ప్రభావం చూపుతుంది. హల్లెలూయా. ఏదైతే మనము వింటామో రోజు, ఏదైతే మనం రోజు చూస్తామో, అందుకే అదే మన జీవితం పైన ఏం చేస్తుంది? ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి. అందుకే దాని రాసిన ముట్టుబడి కీర్తన ఏం చెప్పాడు? దుష్టు ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నడవక, అపహాసములు కూర్చుని చొప్పున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చూడండి, మనం ఆ వాక్యాన్ని ఎక్కువగా, ఈ దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినడము, చదవడము, జ్ఞాపకం చేసుకోవడము, మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా మనము దీవించబడతాం, మనం ఆస్వాదించబడతాం, మనము ఆత్మీయంగా బలంగా ఉంటాం. అట్లాగే మనము అన్ని రకాల దీవెనలు పొందుతాం. అందుకే ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో మీరు చదివితే ఆ 2వ వచనం కింద మీరు చూస్తే, మీరు నా మాటలు విని, ఆ ఆజ్ఞలు విని వాటిపై నడుచుకుంటే మనుషులందరికంటే, సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాను. ఎందుకంటే ఆయన మాటలు ఏంటో అంటే, ఎందుకంటే మొట్టమొదటిగా ఆదాము చేసిన పాపం ఏంటి? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? ఏం చేశాడు? అవిధేయత. అవిధేయత చేయొద్దును చేశాడంతే. అవిధేయత అనేది మనం చాలా లైట్గా తీసుకుంటాం. అంటే మాట వినకపోవడం, అవిధేయత అనేది చాలా లైట్గా తీసుకుంటాం. సరే, అదే మొట్టమొదటి పాపం. ఆ విషయం మనం మర్చిపోతాం. చాలామంది ఏమనుకుంటారంటే వ్యభిచారం చేసి, లేకుంటే దొంగతనం, అది పెద్ద పాపాలు అనుకుంటారు. అవి పెద్ద పాపాలే. దాంతోపాటు ఈ అవిధేయత కూడా పెద్ద పాపమే. ఎందుకంటే మొట్టమొదటిగా ఆదాము చేసిన పాపం ఏంటి? అవిధేయతనే. అవ్వ చేసిన పాపం ఏంటి? అవిధేయతనే. కాబట్టి మాట వినకపోవడం, మాట వినకపోవడం. కాబట్టి అందుకే దేవుడు చెప్పాడంటే, మీరు మాట వినాలి, నా మాటలు హృదయంలో ఉండాలి, నా మాటలు, నా ఆజ్ఞను పాటించాలి. అవే నిన్ను బ్రతికిస్తాయి, అవే నిన్ను నడిపిస్తాయి, అవే నిన్ను ఆత్మీయంగా బలంగా ఉంచుతాయి, అవే నిన్ను ఈ లోకాసులకు పడిపోకుండా కాపాడుతాయి. కాబట్టి ఎంత గొప్ప మనుషులైనా 3 విషయాలు తలదూస్తే వాళ్ళ జీవితం సమాప్తమైంది. దేవుని వాక్యమే కాదు, చరిత్ర చెప్తున్న సత్యం. చరిత్ర చెప్తున్న సత్యం ఒకటేంటి?
డబ్బు పిచ్చి ఉండదు. చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే డబ్బు పిచ్చి ఉన్నట్లయితే ఆ మనిషి ఎంత గొప్పోడైనా పడిపోతాడు, ఏదో ఒక రోజున పడిపోతాడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత తెలివివంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే అతడి జీవితం ఒక రోజు ముగుస్తుంది. అతడు మనం తిరిగి లేవడు. రెండోది ఏంటి? స్త్రీ. కాబట్టి స్త్రీ జోలికి వెళ్ళకూడదు. అంటే నీ భార్య నీకు ఓకే, వేరే అది పాపం. కాబట్టి ఈ ప్రపంచంలో చూస్తే గొప్ప గొప్ప వ్యక్తులు పడిపోవడం కారణం ఏంటి? ఇవే మూడు కారణాలు. ఒకటి డబ్బు, రెండోది స్త్రీ. పతనమైపోయే రాజ్యాలు పతనమైనాయండి. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం, బయట చరిత్రలో కూడా మనం చూస్తున్నాం. రాజ్యాలే పతనమైపోయాయి. దేని బట్టి? స్త్రీని బట్టి. మూడవది చెప్పాలి, పేరు ప్రఖ్యాతులు, లేకుంటే గర్వము, లేకుంటే నేమ్ కోసం అంటే పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడడం, గర్వము, ఇవన్నీ కూడా అహంకారం, ఇవన్నీ కూడా ఆ మూడో దాని కిందకి వస్తాయి. ఎవరైతే ఈ మూడింటి జోలికి వెళ్ళారో వాళ్ళకి తిరిగి లేదన్న. హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తి చెప్తున్నాడు, దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. నేత్రాస, శరీరాస, జీవ ఉండము. నేత్రాస, శరీరాస, జీవ ఉండము. ఇప్పుడు నేను చెప్పిన మూడు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఆల్రెడీ బైబిల్లో ఎప్పుడో దేవుడు రాసి ఉంచాడు, మర్మంగా రాసి ఉంచాడు. దాన్నే ఈ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళు చెప్తున్నారు. దాన్నే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంతే. ఆల్రెడీ దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఆ ఏదైనా తోటలో ఆ పండు ఉంచాడు కదా, ఆ పండు చూపునకు రమ్యమైనది. చదవండి మళ్ళా మాట. 2:8 దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, చూడడానికి బాగా ఉంటుంది. అది స్త్రీ. ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. నేల నుండి మొలిపించు. చూడండి, అక్కడ 3 ఉంటాయి. అట్లా ఇదే మాట మీరు చూస్తే మొదటి యోహాను రాసిన పత్రికలో కూడా వ్రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం 15-16 వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. ఏమైనా చూస్తున్నామంటే జీవపు డబ్బం. ఈ 3 చాలా డేంజర్. కాబట్టి ఈ మూడింటికి ఎవరైతే దూరం ఉంటారో వాళ్ళు, వాళ్ళ జీవితము, వాళ్ళ కుటుంబము, వాళ్ళు చాలా ఆస్వాదించబడతారు. వాళ్ళకి ఇక డోకా ఉండదు. ఎందుకంటే పెద్ద మంది గొప్ప వ్యక్తులే ఈ మూడింటి జోలికి వెళ్ళి వాళ్ళు పతనమైపోయినట్లుగా చరిత్రలో చూస్తున్నాం, దేవుని వాక్యం కూడా చూస్తున్నాం. కాబట్టి ఆ 3 నుంచి నిన్ను తప్పించేది ఏంటంటే దేవుని వాక్యం. ఆ 3 నుంచి నిన్ను తప్పించేది ఏంటిది? దేవుని వాక్యం. కాబట్టి ఆ దేవుని వాక్యము నీలో నివసింపజేయడం ద్వారా నువ్వు దాన్ని జయిస్తావు. నువ్వు దాన్ని ఏం చేస్తావు? జయిస్తావు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆ హవీల దేశము చుట్టూ ఈ యొక్క పీషోను అనే నది ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఆ దేశం ఎవరంటే నీవు నేనే. ఆత్మీయంగా అర్థమేంటి? నీవు నేనే ఆ హవీల దేశానికి సాదృశ్యం. కాబట్టి ఎప్పుడైతే మనలో ఆ నీళ్లు ప్రవహిస్తాయో మనము బలంగా ఉంటాం. దేవుని వాక్యం అనే నీళ్లు, ఆ జీవజలు మనలో ప్రవహిస్తుందో మనం బలముగా ఉంటాం. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే ఈ హవీల దేశం అంటే ఇసుక భూమి అని ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇసుక అనగా మనకు అర్థం ఏమవుతుంది? ఇసుక అనగా మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇసుక ఎలాంటిది? ఇసుక ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు బిల్డింగ్స్ అన్ని కూడా మనం దేని ద్వారా కడుతున్నాం? ఇసుక, సిమెంట్, దాని కంకర ద్వారానే కడుతున్నాం. ఓకే, దాని మంచి లక్షణం. దాని మీద ఇంకా చెడ్డ లక్షణాలు ఏంటి అంటే ఇసుక తొందరగా కొట్టుకొని పోతుంది. ఏమైపోతుంది? నీళ్ళు వచ్చినా కొట్టుకొని పోతుంది. పెద్ద గాలి వచ్చినా కూడా ఏమైపోతుంది? కొట్టుకొని పోతుంది. అందుకే దావిరాజు ఏం చేస్తున్నాడు? మొదటి కీర్తన 4వ వచనంలో దుష్టులు అలాగా ఉండక గాలి చెదరగొట్టు
పొట్టు వలె ఉంది. కాబట్టి గాలి వచ్చినప్పుడు పొట్టు, ఈ దుమ్ము, ఈ ఇసుక ఏమైపోతుంది అంటే కొట్టుకుపోతుంది. అప్పుడప్పుడు సుడిగాలు వస్తుంది. అప్పుడప్పుడు ఏమొస్తాయండి సుడిగాలు వచ్చినప్పుడు మీరు చూడండి, కళ్ళు మూసుకోకుండా ఉంటే మీ కళ్ళ నిండా దుమ్ము ధూళి ఇసుక కూడా పడుతుంది. ఏమంటుందండి ఇసుక కూడా పడుతుంది. కాబట్టి మీరు ఏమిటారా, ఈ కొట్టుకుని పోయే స్వభావం అంటే స్థిరత్వం ఉండని స్వభావం, నిలకడ లేని జీవితం, స్థిరత్వం లేని జీవితం, స్థిరత్వం లేని గుణం, స్థిరత్వం లేని ఆలోచన, స్థిరత్వం ఉండదు. ఇసుకుండే ఒక చాలా చెడ్డ లక్షణం ఏంటంటే దీనికి స్థిరత్వం ఉండదు. ఎటు గాలి వీస్తే అటు పోతుంది, ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతుంది. అంటే దానికి అర్థం ఏంటి, స్థిరత్వం ఉండదు. ఇప్పుడు ఈ టేబుల్ ఎంత గాలి వచ్చినా పోతుంది, ఎందుకంటే స్థిరంగా ఉంటుంది. అదే చిన్న గాలి వచ్చినా ఇసుక కొట్టుకుని పోతుంది, లేచి ఎగిరి పడుతుంది. దాని కారణం ఏంటంటే దాంట్లో స్థిరత్వము ఉండదు. అట్లాగే స్థిరత్వం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. స్థిరత్వం లేకుంటే మనం ఎవరైనా ఏం కూడా చేయలేము. స్థిరత్వం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ దేవుని వాక్యము మనలో ప్రవహిస్తుందో మనకు స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. ఆమె నిలకడ గల జీవితాన్ని కూడా ఇస్తుంది. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాం, దేవుని యొక్క దేవుని యందు భయభక్తులు ఎప్పుడు ఎక్కువ గడుపుతామంటే మనకేమైనా బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు మనం దేవుని పైన ఎక్కువగా ఆధారపడతాం, దేవుని పైన ఎక్కువగా మనం ఉంటాం, దేవుని పైన ఎక్కువగా మనం ఇష్టపడతాం. అది మంచిదే, ఎందుకంటే శోధనలో మనం దేవునిపైనే ఆధారపడాలి, బాధలో దేవునిపైనే ఆధారపడాలి, రోగంలో దేవునిపైనే ఆధారపడాలి. అప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు దేవునిపైనే ఆధారపడాలి. ఆమె ఇప్పుడు స్థిరత్వం నీకున్నది లేదు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే బాధ ఉన్నా బాధ లేకున్నా నువ్వు దేవునిపైన ఆధారపడితే నువ్వు స్థిరత్వం కలిగి ఉన్నట్టు. హల్లెలూయా. నీకు రోగం ఉన్నా లేకున్నా నువ్వు దేవునిపైనే ఆధారపడుతూ దేవుని మందిరానికి వస్తూ ఉంటే నువ్వు స్థిరత్వం కలిగి ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, అమాస పుణ్యానికి వస్తారు కొంతమంది. అమాస పుణ్యానికి అంటే వాళ్ళు ఎందుకు అట్లా వస్తారంటే వాళ్ళకి ఏదో బాధ వచ్చింది కాబట్టి వస్తారు. ఆ బాధ పోగా మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళా వాళ్ళ మందిరానికి రారు. అలా ఉండకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే స్థిరత్వం లేని, నిలకడ లేని జీవితం. వాళ్ళు అంటే అవసరం కోసం వచ్చేవారు. కాబట్టి యూజ్ అండ్ త్రో బ్యాచ్. ఏ బ్యాచ్? మనం జనరల్గా అప్పుడప్పుడు మనకు మార్కెట్లో యూజ్ అండ్ త్రో వస్తువులు దొరుకుతాయి. ఏ వస్తువులని? యూజ్ అండ్ త్రో వస్తువులు. మనం అడుగుతాం, ఇప్పుడు జర్నీ చేయాలి, ఒక 2 days, ఒక 3 days ఒక దగ్గర మనం ఒక క్యాంప్ పడింది, ఆ క్యాంప్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మనం ఎలాంటి వస్తువులు తీసుకుంటాం? యూజ్ అండ్ త్రో వస్తువులు తీసుకుంటాం, ఎందుకంటే అవి కొంతకాలం ఉపయోగపడతాయి. అట్లే కొంతమంది భక్తి చేస్తారు. ఆ భక్తి స్థిరత్వం లేనిది. ఆ భక్తి ఎలాంటిది? స్థిరత్వము లేనిది. అది చివరి వరకు నిలవదు, అది చివరి వరకు నిలవదు. అందుకే యేసు ప్రభువు ఏం చెప్పాడు? బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రమే నిలుస్తుంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూల్చివేయబడుతుంది. కాబట్టి నేను దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మనం దేవునిపై ఆధారపడుతూ ఉండాలి. ఇక కష్టం అయిపోగానే చాలా మంది ఇంట్రెస్ట్ తగ్గుతుంది దేవుని వాక్యం మీద. కష్టం ఉన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రభా పొద్దున్న లేస్తే వాక్యం, పొద్దున్న లేస్తే ప్రార్థన, పొద్దున్న లేస్తే ఆరాధన, ఎంతమంది ఎప్పుడు లేచిన ఆరాధన, స్తుతి, దేవా, స్తోత్రం, యేసయ్య, తండ్రి అంటారు. ఆ కష్టం తీరిందా? కాదు, ఇక మెల్లగా నిమ్మలైపోతుంది. అప్పుడు ఇక వాక్యం చదువు, అప్పుడు ప్రార్థన చేయం. ఆ ఆదివారం ఒకవేళ మనకు కొంచెం అనుకూలంగా లేకుండా కూడా దేవుని మందిరానికి రాదు, అనుకూలంగా ఉన్నా కూడా దేవుని మందిరానికి రాదు. ఇలాంటి మనసు అనేది ఎలాంటిదంటే స్థిరత్వం లేని మనసు. ఏ మనసు అండి? స్థిరత్వము లేని మనసు. ఎందుకంటే నాకు తెలుసు, నేను అప్పుడు అందరికి ఫోన్ చేస్తూ ఉంటాయి, రాకుంటే చేస్తూ ఉంటాను. కొంతమంది ఉంటారు, ప్రతి సంఘంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు అమాస పుణ్యానికి వస్తారు. అంటే వాళ్ళు ఏంటి, ఏదో అవసరం ఉన్నప్పుడు వస్తారు, అవసరం లేనప్పుడు వెళ్ళిపోతారు, బాధ ఉన్నప్పుడు వస్తారు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళకి రోగం రాగానే అన్నా అనుకుంటే ఫోన్ చేస్తారు. ఏమని చేస్తారు? అయ్యగారు అనుకుంటే ప్రార్థన చేస్తారు, ఫోన్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు. అంతా అయిపోతుంది. అది పోగానే కష్టం బాధ, ఫోను బంధు, బాధు బంధు, అన్ని బంధు. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే స్థిరత్వం లేని జీవితాలు, స్థిరత్వం లేని భక్తి, స్థిరత్వం లేని విశ్వాసం, స్థిరత్వం లేని జీవితం. అవసరం కోసం, ఆ అవసరం కోసం ఏం లేదు. అది నిజమైన భక్తిగా, అది నిజమైన దేవుని భయభక్తులు
కాదు. బాధ రాగానే కొంతమంది బాగా పాసుకుంటారు, బాగా కలిసి ఉంటారు, బాగా ప్రేమపోతుంటారు. ఆ అవసరం తీరని కర్తవ్యం. నేను ఎవరు అన్నట్టుగా చూస్తాను. ఆ లక్షణం కూడా ఎలాంటిది? స్థిరత్వం లేని లక్షణం. బాగున్నా లేకున్నా ఎప్పుడు ఒకటే తీర్మానం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి బండకుండే లక్షణం ఏంటంటే గా లక్షణ రాకుండా స్థిరంగా ఉంటుంది. ఎట్లుంటుంది? స్థిరంగా ఉంటుంది. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అంటే దేవుడు కూడా నిత్యము ఆయన కదలకుండా ఉంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన స్థిరత్వం గలవాడు నీ దేవుడు. ఆయన అస్థిరుడు కాదు, ఆయన స్థిరమైన వాడు. మాట ఇచ్చాడంటే చేస్తాడు, మాట మీద నిలబడతాడు. హల్లెలూయా. ఆయన పిల్లలుగా మనము స్థిరత్వం కలిగి ఉండాలి. మన బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమని వాగ్దానం చేస్తాం చెప్పండి? పెళ్లి చేసుకున్నప్పుడు ఏమని వాగ్దానం చేస్తాం? కష్టమందును, నష్టమందును, వ్యాధి అందును, బాధ అందును, రోగమందును ఈ మను నేను విడిచి వెళ్ళిపోను అంటాం. వేరే గాలి జోకులోనే ఆమెను విడిచి కాదు మరిసిపోతాం. హల్లెలూయా. ఏం చేస్తాం? వేరే కొత్తగా వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? విడిసిగా అసలు మరిసిపోతాం. అలా ఉండకూడదు. మేము తెలిపెట్టారా? బాప్తిజం తీసుకుంటే ఏం చేస్తాం? ప్రభువా, మా జీవిత కాలంతో కూడా మిమ్మల్ని నేను వెంబడిస్తాను, మిమ్మల్ని నేను అనుసరిస్తాను అని మనం వాగ్దానం చేస్తాం. వాగ్దానం చేసి బాప్తిజము తీసుకుంటాం. మా జీవిత కాలంతో మిమ్మల్ని మా జీవిత రక్షకునిగా అంగీకరిస్తున్నామని చెప్తాం. కానీ కొద్ది కాలానికి మనము ఆ మాట గుర్తుంచుకోం, ఆ మాట జ్ఞాపకము ఉంచుకోకుండా మనము అస్థిరత్వం కలిగి ఉంటాం. దేని బిడ్డరా, ఈ నది పీషోను అనే నది హవీల దేశం చుట్టూ ప్రవహిస్తూ ఉంది. ఆ హవీల దేశం చుట్టూ అస్థిరం ఉంది. ఆ అస్థిరం దేవుడి వాక్యం ఎప్పుడైతే ప్రవహించిందో ఆ అస్థిరం వెళ్ళిపోయింది. స్థిరత్వం కలిగింది. ఆమె పచ్చదనం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చదువు తెలిపెట్టారా? యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. చూడు, నాయందు విశ్వాసం ఉంచు వారిలో ఏ బాధ అంటే వారి హృదయం నుండి, వారి కడుపులో నుండి జీవజల నదులు, దేవుని వాక్యము, దేవుని అభిషేకం నీలో పారుతూ ఉంటుంది. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు స్థిరత్వం కలిగి ఉంటావు, దేవుని వాక్యం నీలో నిలుస్తున్నప్పుడు నువ్వు స్థిరత్వం కలిగి ఉంటావు. ఆ స్థిరత్వం ద్వారా దేవుని యొక్క వాక్యం ప్రవహిస్తుంది, దేవుని యొక్క జీవజల నదులు ప్రవహిస్తాయి, దేవుని యొక్క ఆత్మ అభిషేకం నీలో ప్రవహిస్తుంది. అంటే అర్థం ఏంటి? నీకు ఇప్పుడు మీకు దాహం వేసింది అనుకోండి, పొద్దున్నే మీరేం చేస్తారు? బ్రష్ చేసుకున్న తర్వాత మంచిగా 1 లీటరు 2 గ్లాసులు నీళ్ళు తాగుతారు. ఆ రోజంతా తాగకుండా ఉంటారా? మీకు దాహం వేస్తుందా వేయదా? చెప్పండి, వేస్తుందా వేయదా? వేస్తుందా లేదా? వేస్తుంది. అవునా కదా? మళ్ళీ మీరు నీళ్ళు తాగుతారా లేదా? తాగుతారు. అట్లాగే ఈ దేవుని వాక్యం ఎంత విన్నా, ఎంత చదివినా ఇంకా చదవాలి, ఇంకా నేను ధ్యానం చేయాలి, ఇంకా వినాలి అనేది ఏర్పడుతుంది. ఆ మనసు, ఆ ఆలోచన, ఆ ఆసక్తి మనలో కలుగుతుంది. అదే జీవజలం యొక్క ఊరేటి నీటి బుగ్గ. జీవజలం యొక్క ఊరేటి నీటి బుగ్గ. ఆ తృష్ణ, ఆ దాహం, ఆ ఆసక్తి నీకు నిత్యము కలుగుతూ ఉంటుంది. ఆ కలుగుతున్నటువంటి అనుభవం ఏంటంటే జీవజల నది నీలో ప్రవహిస్తున్నాడు. ఆమె జీవజల నది నీలో ప్రవహిస్తున్నట్టు.
ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది ఎండాకాలం నీళ్ళు ఉంటాయా ఉండవా? ఉంటాయి. చెరువుల్లో నీళ్ళు తగ్గిపోతాయి, నదిలో మాత్రము నీళ్ళు తగ్గిపోవు. మీరు ఆ ఇసుకను మీరు తవ్వితే ఏమొస్తుంది? పైన చూస్తే ఇసుకే ఉంటుంది, కానీ ఇసుకను తవ్వితే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఎందుకు? ఆ నది ప్రవహిస్తుంది కనుక. హల్లెలూయా! ఆ నది ప్రవహిస్తుంది కనుక. అతను తెలిపిస్తారా? ఈ జీవజల నది అనే వాక్యాన్ని లేదా దేవుని ఆత్మను మనలో ప్రవహింపజేస్తే నీకెప్పుడు ఆ ఆశ ఉంటుంది, ఆ దాహం ఉంటుంది. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళబుద్ధి అవుతుంది, దేవుడిని ఆరాధించడానికి ఇష్టం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా వింటే అంత సంతోషం అనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని రోజు కూడా మనకు పని లేనప్పుడు లేదా పనులను కూడా టకటక చేసుకొని దేవుని వాక్యం వినాలని అనిపిస్తుంది. ఈ అనుభవమే జీవజల నది మనలో ప్రవహించే అనుభవం. కొంచెం సమయం దొరికితే చాలు, ఈరోజు దేవుని వాక్యం విందాం, దేవుని వాక్యం చదువుదాం అనే ఆలోచన నీకు కలుగుతుంది. ఒకవేళ సమయం నీకు లేకున్నా, పనులు ఎక్కువగా ఉన్నా, త్వరగా నీ పనులు చేసుకొని నీ దేవుని వాక్యం చదువుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం ఇంతవరకు చదవలేదు, ఎందుకంటే పనుల భారం ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి నువ్వు ఆలోచన చేసి పనులు త్వరగా చేసుకొని నువ్వు దేవుని వాక్యం చదువుకుంటా, దేవుని వాక్యం వింటా. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితం యొక్క జీవజల నది యొక్క ప్రవహిస్తున్న నదికి లక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు ఆ లక్షణం అలాంటి ఆశ నీలో కలగట్లేదంటే ఇంకా నీలో జీవజల నది బాగా ప్రవహించాలి. ఆమె జీవజల నది ఏం చేయాలి? ప్రవహించాలి. నేను ఇంకా వాక్యం ఎక్కువగా ప్రవహించట్లేదు, నువ్వు వాక్యానికి ఎక్కువగా అవకాశము ఇవ్వటం లేదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఎక్కువగా నీ హృదయంలో నిలుపుకుంటావో అప్పుడు ఇవన్నీ నీకు ఇలాంటి ఆశలు కలుగుతాయి. వేరే ఆశలు నశించిపోతాయి, ఈ ఆశలు కలుగుతాయి. ఎప్పుడు సమయం దొరికినా ప్రార్థన ఉండబోతుంది. ఒకరోజు ప్రార్థన చేయకుండా ఈరోజు పొద్దున్న ప్రార్థన చేసుకోవాలి, కానీ ఏదో పరిస్థితి ప్రభావం బట్టి, పనుల భారను బట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోయావు. అయినా నీ మనసు ఏమంటుందో తెలుసా? త్వరగా చేసుకోవాలి, నీ ప్రార్థన చేసుకోవాలి, పనులు ముగించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి అని ఆరాట పడుతుంది. ఈ ఆరాటం, ఈ తృష్ణ, ఈ దాహం ఏంటంటే దేవుని వాక్యం నీలో నివసిస్తున్నాం. అలాంటి అనుభవం మీకుందా? అలాంటి అనుభవం ఉందా? మీరు వెళ్తున్నారా? సార్ వెళితే మీరు జీవజల నది యొక్క ప్రవాహంలో ఉన్నట్టు. హల్లెలూయా! జీవజల నది మీలో ప్రవహిస్తున్నట్టు. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు మనల్ని జీవజల నదితో నింపుతాడు. మన హృదయంలో, మన కడుపు నుండి జీవజల నదులు ప్రవహింపజేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఇంకా మీరు చదివినట్లయితే అక్కడ యోహాను సువార్త 4:14 రాయబడి ఉంటుంది. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటారు. నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే నీకు దాహము లేదు, అది నీ ఊరేటి నీటి బుగ్గగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతమాత్రం కాకుండా మన అరణ్యంలో ఆగరుకు దేవుడు నీటి బుగ్గలు పుట్టించాడు. ఏం పుట్టించాడు? నీటి బుగ్గను పుట్టించాడు. అలాంటి గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. నీలో కూడా ఆ నీటి బుగ్గను ప్రవహింపజేస్తాడు. జీవజల నది, ఈ నదికి చావు ఉండదు. మన దేశంలో కొన్ని నదులు బాగా ఎండలు కొడితే ఆ నది ప్రవాహం తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, ఏ నది చూసినా ఇప్పుడు ఏమవుతుంది? నిండుగా ప్రవహిస్తారు. ఇప్పుడు నదులు కాదు, వీధులు కూడా ప్రవహిస్తున్నాయి. నదులు కాదు, ఏం ప్రవహిస్తున్నాయి? హైదరాబాద్ చూస్తే పాపం ఏ వీధులు చూసినా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ తుఫాన్ ప్రభావం పాపం చాలామంది తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు పాపం. అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ఇప్పుడు మీరు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నీలో నివసింపనియాలి. ఎవరైతే దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వారిలో జీవజల నది ప్రవహిస్తుంది. వారు స్థిరత్వం కలిగి ఉంటారు, వారు సాతాను జయిస్తారు, వారు పాపాన్ని జయిస్తారు. పాపపు శోధనలు, పాపపు ఆకర్షణలు ఏం చేస్తారు? జయిస్తారు. నువ్వు జయించకుండా వాటితో వెళ్ళిపోతున్నావు అంటే దేవుని వాక్యం మీలో నిలబడలేదు, దేవుని వాక్యం మీలో నిలవడం లేదు. కాబట్టి హృదయంలో నిలుపుకోవాలి. మనం చెవికుండా విని మనసులో ఉంచుకోవద్దు. ఒక చెవికుండా విని ఇంకో చెవికుండా విడిచిపెట్టద్దు. అప్పుడు ప్రయోజనం ఉండదు. అప్పుడు
ప్రయోజనము ఉండదు. నీ ఆత్మ జీవితంలో నువ్వు ఎదగనే, నీ ఈ లోకంలో జీవిస్తున్న ఆ జీవితంలో కూడా నువ్వు ఫలభరితంగా ఉండలేవు. కాబట్టి నేను దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. హాగరుకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. హాగరుకు నీటి బుగ్గలు ఇచ్చిన దేవుడు నీలో కూడా జీవజల నదులు దేవుడు ఏం చేస్తాడు? ప్రవహింపజేస్తాడు. ఇంకా చదవండి. తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఆదికాండం 2:8 వచనంలో 14 వచనం వరకు మనం చదువుకుంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ హవీలా దేశము చుట్టూ ఈ యొక్క నది ప్రవహిస్తూ ఉంది. కాబట్టి హవీలా అనగా ఇసుక భూమి. కాబట్టి ఇసుక దేనికి సాదృశ్యమంటే స్థిరత్వము లేని జీవితానికి సాదృశ్యం. కాబట్టి ఎప్పుడైతే దేవుడి వాక్యం నీలో ఉంటుందో నీకు స్థిరత్వం ఉంటుంది. నీకేముంటుంది? స్థిరత్వం ఉంటుంది. తర్వాత మనం చూస్తే అక్కడ మీరు చాలాన్ని 14 వచ్చిన 11 వచ్చిన చదవండి. చూడండి హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఇసుక భూమిలో దేవుని వాక్యం ప్రవహించిందో అస్థిరత్వం వెళ్ళిపోయి అక్కడ ఏమి కనబడుతుంది? బంగారం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఫలిస్తుందో, దేవుని వాక్యం నీలో నిలుపుకుంటావో, దేవుని వాక్యం నిత్యం నీ హృదయంలో నువ్వు దాచుకుంటావో, నువ్వు బంగారమైన మనిషిలాగా మార్చబడతావు. ఆమేన్. మా ఆయన ఎవరండి? బంగారం అంటాం. మా ఆవిడ ఎవరండి? బంగారం అంటాం. మా ఆయన బంగారం, మా కుమారుడు బంగారం అండి, మా కుమార్తె బంగారం అండి అంటాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి చెప్పగలుగుతారా ఈయన బంగారం అని చెప్పగలుగుతారా? ఈమె బంగారం అని చెప్పగలుగుతారా? చూడండి, ఈ లోకంలో ఎక్కువగా డబ్బు తర్వాత మనం ప్రాధాన్యత ఇచ్చేది బంగారం. ఇప్పుడు ఎక్కువగా డబ్బులు బ్యాంకులు దాచిపెట్టుకుంటే డబ్బున్న వాళ్ళు బంగారం కొంటున్నారు, లేకుంటే ల్యాండ్స్ కొంటున్నారు కదా. ల్యాండ్స్ కొంటున్నారు, లేకుంటే బంగారం కొనుక్కుంటున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, బంగారానికి విలువ ఉంది. బంగారానికి విలువ ఉంది. అట్లాగే నీ విలువ మారిపోతుంది. నేను దేవుడు బంగారంగా చేస్తాను. ఆమేన్. దేవుడు ఎట్లా చేస్తారండి? బంగారంగా. చూడండి, బంగారం ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు? అందరు ఇష్టపడతారు, అందరు ధరిస్తూ ఉంటారు. అందరూ కూడా ఆడపిల్లలైతే మరి ముఖ్యంగా తప్పకుండా వాళ్ళు ధరిస్తారు. వాళ్ళకు ఉండాలి, మంచిదే, సంతోషం. మరి నీవే ఒక బంగారం అయితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది కదా. దేవుని బిడ్డలారా, అందుకే ఆ దేవుడు నిన్ను బంగారంగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. నీవు ఆ దేవుని వాక్యం నీలో నువ్వు ప్రవహింపనిస్తే, ఆ జీవజల నదులు నీలో ప్రవహింపజేస్తే, ప్రవహించడానికి నువ్వు అంగీకరిస్తే దేవుడు నిన్ను ఒక బంగారంగా దేవుడు నిన్ను మారుస్తాడు. చదవండి, చివరిగా ఒక వాక్య భాగం మనం ముగిస్తాం. కీర్తన 119, 127 వచ్చు. కీర్తన 119, 127 వచ్చు. చూడండి, బంగారం కంటను అపరంజి కంటను నీ ఆజ్ఞ నాకు ప్రియముగా ఉన్నది. అంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. బంగారం కంటే, డబ్బు కంటే, అన్నిటికంటే ఎక్కువగా దేన్ని ప్రేమించాలి? దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. ఆ విధంగా ప్రేమిస్తే దేవుడు నిన్నే ఒక బంగారంగా చేస్తాడు. ఆమేన్. నిన్నే దేవుడు ఏం చేస్తాడు? ఒక బంగారంగా చేస్తాడు. అందుకే దావీదు ఎక్కువగా దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఒక బంగారం లాగించాడు. ఇప్పటికీ దావీదు పేరును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభువును కూడా దావీదు కుమారుడా అని పిలిచారు. యేసు ప్రభువుని ఏమని పిలిచారండి? దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని పిలిచారు. దావీదు వంశం నుండే యేసు ప్రభువు రావడము జరిగింది. కారణం ఏంటంటే బంగారమైన దేవుని వాక్యాన్ని ఆయన బంగారం కంటే ఎక్కువ చూస్తున్నాడు. అందుకే ఆ కీర్తన రాస్తున్నాడు. బంగారం కంటేను అపరంజి కంటేను నేను ప్రియముగా ఎంచుకుంటున్నా. ప్రియముగా అంటే ప్రేమించడం, ఇష్టపడడం. ఇప్పుడు బంగారాన్ని, 1 కిలో బంగారాన్ని మీకు ఇస్తారనుకోండి,
కిలో బంగారము ఒకవైపు, యేసు ప్రభు ఒకవైపు. అప్పుడు ఎవరిని ప్రేమిస్తారు మీరు? సరే, కిలో బంగారం ఒకవైపు, దేవుని వాక్యం ఒకవైపు. అప్పుడు రెండిట్లో ఏది ఎన్నుకుంటారు చెప్పండి? ఇప్పుడైతే దేవుని వాక్యమే అంటారు. నిజంగా బంగారం, కిలో బంగారం మీకు పెట్టింది, తర్వాత దేవుడు వెళ్ళి క్షేమ అడగచ్చు. కానీ ఇప్పుడైతే బంగారం తీసుకుందాం. కిలో బంగారం అంటే అది మామూలు కాదు, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది, మన పిల్లలు కూడా సెటిల్ అయిపోతారు అని అనుకుంటూ, అవునా కాదు? కానీ దావీదు ఆ బంగారం కంటే ఎంతో విలువైనదిగా దేవుని వాక్యాన్ని చూశాను. ఇప్పుడు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని అంత విలువైనదిగా చూడాలి, అంతగా మనం ప్రేమించాలి. అప్పుడు మన జీవితాన్ని దేవుడు బంగారంలాగా మారుస్తాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి నేను దేవుని బిడ్డారా, దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక బంగారంలాగా మార్చడానికి, ఆగను దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆ జీవజంతో నింపడానికి, ఆ దేవుని వాక్యం నీలో ప్రవహింపజేయడానికి, దుష్టుని ఎదిరించడానికి, సాతాను శోధనలు జయించడానికి, పాపమును జయించడానికి దేవుడు నీకు జీవజల నదిని ఇస్తున్నాడు. కాబట్టి ఆ నదితో మనం నింపబడితే మనము బంగారంలాగా మార్చబడుతూ ఉంటాం. అతి కృపా ప్రభు మనకు అనుగ్రహించి మన వినికిలో దేవుడు ఈ వాక్యం నెరవేర్చును గాక. ఆమె ఆమె. మరి ఎంతమంది బంగారంలాగా మార్చబడాలని ఆశపడుతున్నారు? ఎంతమంది జీవజల నదితో నింపాలని ఆశపడుతున్నారు? చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం. ప్రభా, మమ్మల్ని జీవజల నదితో నింపండి ప్రభా. అయ్యా, మీ యొక్క వాక్యాన్ని ఎక్కువగా మేము ప్రేమిస్తాం. నాయన, మా హృదయంలో మీ వాక్యాన్ని నిలుపుకుంటాం ప్రభా అని ప్రభుకు సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా